హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ushasweethomeadventures. నమస్తే. ఈరోజు చాలా సింపుల్ ఈజీ రెసిపీ వంకాయ బజ్జీ కూర అండి. ఇది చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ముద్దలోకి రైస్లోకి ఎలాగైనా చాలా టేస్టీగా ఉంటుందండి. కావలసిన పదార్థాలు చూసేద్దాం. 300 గ్రాములు ఉంటాయండి వంకాయలు, చింతపండు, 3 టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. పచ్చిమిరపకాయలు నేను కౌంట్ చేస్తున్నాను అండి, 9 వరకు ఉన్నాయి. కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. ఇంకా కారం తక్కువ అనుకునే వాళ్ళు 7 అట్లా తీసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేనివి కూడా వస్తాయి కదండి, అవి అయితే ఒక 15 దాకా తీసుకోవచ్చు. తెల్లటి మిరపకాయలు అయితే ఇప్పుడు నీళ్ళలో ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసి వేసుకోవడానికి నీళ్లు తీసుకున్నాను, అందులో ఉప్పు వేసేసాను. చింతపండు కూడా నానబెట్టేసుకుందాం, ఈజీగా ఉంటుంది. కొద్దిగానే తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. ఈ వంకాయ బజ్జీ కారం అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే, పుల్ల పుల్లగా కారం కారంగా, పప్పు అవసరం లేదండి అసలు. ఇది చేసుకుంటే అన్నంలో మొత్తం దీంతోనే తినేసేయచ్చు. రాగి ముద్దలోకి, సంగటి అంటారు కదా, ఆ సంగటిలోకి చాలా బాగుంటుంది. ఏ టైప్ సంగటి అయినా కూడా ముద్దలకి బాగుంటుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మరీ మందంగా కాకుండా కాస్త సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది, అందుకని నేను కట్ చేయడం చూపిస్తున్నాను. మనం ఉప్పు పసుపు కూడా వేస్తారండి, అవి చేతెక్కకుండా నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఉప్పు అయినా వేసి కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి తెలియదు కదా, అది ఉప్పు వేయకపోతే చేదైపోతుంది అనమాట. వగురుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, నల్లగా అయిపోతాయి కాయలు కూడా. ముక్కలు నలుపు కాకుండా చేదెక్కకుండా మనము ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. దీనికి సన్నగా కట్ చేయాల్సిన పని లేదండి, పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. మిడిల్లో తీసేసినాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. తొక్క తీయడం ఈజీ అనమాట. యంగ్స్టర్స్ ఉంటారు కదండి, కాస్త ఓపిక చేసుకొని ఇవి చెప్పామనుకోండి నీట్గా చేసుకుంటారు. ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు బొడ్డు లాంటివి తీసేయాలన్నమాట. టమోటా కూడా అంతే, ముందు భాగం కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. ఈరోజు నేను ముద్ద ఈ వంకాయ బజ్జీ కారం చేసుకుంటున్నాను అండి. ఈరోజు మా ఇంట్లో ఇదే రెసిపీ. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, పెద్దగా ఉన్నాయి కదా, చేయితో కానీ తుంచి వేయచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. ఇది చాలా పాత గిన్నె అండి, చాలా ఏండ్లుగా వాడుతున్నాను. రుబ్బడానికి ఈజీగా ఉంటుందని దీంట్లో చూపిస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి, ఎక్కువ వాటర్ వేస్తే కూడా మనకి మిగిలిపోతుంది అనమాట. చిన్న గ్లాస్ అయినా పర్లేదు, క్వాంటిటీని బట్టి వాటర్ చూసి వేసుకోండి. నేను ఈ క్వాంటిటీకి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసాను. మనం కట్ చేసుకున్నవన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను. ముందుగా వంకాయలు వేసేస్తున్నాను. వంకాయలు వేసిన వెంటనే మనము పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. చెప్పాను కదా, చేదెక్కకుండా. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసాను. పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ ఒకేసారి పెట్టేయటమేండి, చాలా సింపుల్ అసలు. ఈ పప్పు కూరలు ఒక్కోసారి తినాలనిపించదు కదా, అలాంటి టైంలో ఇది చేసుకొని చూడండి, ఇంకే వంట అవసరం లేదు. మొత్తం రైస్ ముద్ద కానీ దీంతోనే తినేసేయచ్చు. ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇందులోనే. నేను చూపించే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయండి, ఎవరైనా చేసుకోవచ్చు. రసం కానీ, మెంతుల రసం కానీ, చాలా రసాలు చూపించాను కదా. ఓలిగ చారు మన వీడియోలో ఉంది చూడండి, మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రసం రెసిపీస్ కూడా చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసినాను. చక్కగా ముందు హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవటమే. మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకోవాలి ముక్క మెత్తబడిందా లేదా అని. ఇది ఎంతవరకు ఉడికించుకోవాలని కొంతమందికి ఫస్ట్ చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు కదండి. ఉల్లిపాయ కానీ వంకాయ కానీ మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం ఉడకడం స్టార్ట్ అయిపోయినాక మీడియం నుంచి సిమ్లో పెట్టేసుకుంటే చిన్నగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా వంకాయలు మెత్తగా అయిపోయినాయి. చూపిస్తాను మీకు, చూడండి మెత్తగా అయిపోయింది. ఉల్లిపాయ కూడా చూద్దాము. చేతితోనే చూపిస్తానులేండి, చూడు కట్ అయిపోతుంది. ఈ టైంలో మనం చింతపండు వేయాలి. ముందే చింతపండు వేసామనుకోండి ముక్కలు ఉడకవు, అందుకని నేను చివరగా చింతపండు వేస్తున్నాను. కొంతమంది అన్నీ వేసి కూడా ఉడికించుకుంటారు.
నానబెట్టిన చింతపండు ఇందులో వేసి ఇంకొంచెం సేపు ఒక 5 నిమిషాలు మగ్గించేసుకుందాం. మూత పెట్టి మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా దగ్గర పడిపోయింది, కరెక్ట్ సరిపోయింది. మనం పోసిన ఎసరంతా దగ్గరికి అయిపోయింది. దించేసుకొని చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు, అంత దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడు పప్పు గుత్తితో కలిపేసుకుందాం. అంతే, ఎనుపుకోవడమే. మనకు ముక్కలు ముక్కలుగా తినాలని ఇంట్రెస్ట్ ఉంటే అలాగే ముక్కలు కనిపించేటట్టు ఎనుపుకోవచ్చు. కొంతమంది మెత్తగా ఎనిపేసుకుంటారు, అలాగైనా ఈ పప్పు కూర అలాగా ఎనుపుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఇంట్లో ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా. మనం ఉప్పు వేసాము ఫస్ట్లో, ఇప్పుడు ఇంకా తక్కువ పడుతుందండి. ఈ పులుపు వేస్తాం కాబట్టి టమాటాలు చింతపండు 2 ఉన్నాయి కదా, కాస్త ఉప్పు ఎక్కువనే పడుతుంది. కొంతమంది పుల్లగా తింటారండి దీన్ని, చింతపండు ఎక్కువ వేసుకొని అప్పుడు టమాటో తగ్గించుకుంటే సరిపోతుంది. చింతపండు నేను కొద్దిగా వేసాను, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే ఇంకా పుల్లగా బాగుంటుంది. చూసారు కదా, కలిపేసాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పోపు అయితే చాలా బాగుంటుంది దీనికి. వడియం అని అమ్ముతారు ఈ చిత్తూరు జిల్లాలో. వడియంతో తాలింపు పెడితే చాలా బాగుంటుందండి. నేనైతే ఉల్లిపాయలతో వేస్తున్నాను, అందరికీ వడియం అవైలబుల్ ఉండదు కాబట్టి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, అందరికీ తెలిసిందే, పోపు దినుసులు వేసేసుకోవటమే. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగితేనే ఆ వంకాయ బజ్జీ కూరకి చాలా రుచి వస్తుందండి. మంచి స్మెల్, ఫ్లేవర్ బాగుంటుంది అది. చూసారు కదా, ఇప్పుడు వేసేసుకొని గరిటె లోపల పెట్టి మూత పెడితే ఆ ఘాటు వాసన అంతా దానికి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అదిరిపోతుందండి అసలు. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముద్దలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రైస్లోకి కూడా మొత్తం దీంతోనే తినేస్తారు. పప్పు కూరలు వేరే అవసరం లేదు సైడ్ డిష్గా. ఎంతో టేస్టీగా, యమ్మీగా, పుల్లగా, కారంగా ఉండే వంకాయ బజ్జీ కూర రెడీ అండి. దీంతో పాటు పల్లి పచ్చడి ముద్ద చేశాను, దాంతోపాటు మ్యాంగో జ్యూస్ కూడా చేసుకున్నాను. ఈరోజు మా లంచ్ ఇదే అన్నమాట. మీకు తప్పకుండా నచ్చిందే అనుకుంటున్నాను. చాలా ఈజీ, డైలీ వాడే వంకాయలతో మనము ఇట్లా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. నేను కొద్దిగా జ్యూస్లో మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేస్తున్నాను. చాలా యమ్మీగా, సూపర్గా ఉండే, టేస్టీగా ఉండే ఈ వంకాయ బజ్జీ కారాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఏమైనా తెలుస్తుంది, ఏం ఫీల్ అయినారు, బాగుందా బాగాలేదా అని. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ రెసిపీస్ అన్నీ ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో. వీడియోస్ అన్నీ ప్రీవియస్ ఒకసారి చూశాక ఉషా బాగా చెప్తుందా లేదా, సరిగ్గా చేస్తుందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చండి. లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.